సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మనకి ఈ కోవలో కనిపిస్తున్నారు ఈ జనరేషన్ లో మనకి? సో మెయిన్ గా ఎక్కువ మంది పేషెంట్స్ ఆడవాళ్ళు, అది కూడా యంగ్ ఏజ్ 20 years దాటిన స్టార్ట్ అయిన ఏజ్ లో అమ్మాయిలకి ఎక్కువ హెడ్ ఏక్స్ కంప్లైంట్ ఉంటుంది. వాళ్ళకి అది కూడా హెడ్ ఏక్స్ మైగ్రేన్ హెడ్ ఏక్స్ ఎక్కువ. సో ఈ 20 years నుంచి 60 years వరకు హెడ్ ఏక్స్ చూస్తాం, బట్ ఎక్కువ కామన్ విమెన్ లేడీస్ 20 years చిన్న అమ్మాయిల నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవైపు హెడ్ ఏక్ రావడము, వాంతులు అవ్వడము, లైట్ చూస్తే తలనొప్పి పెరగడము, ఎవరైనా మాట్లాడితే తలనొప్పి ఎక్కువ అవ్వడము, వికారము, వాంతులు, ఎండలోకి వెళ్తే తలనొప్పి రావడం, ఇవన్నీ మైగ్రేన్ సిమ్టమ్స్ అన్నట్టు. సో ఇవన్నీ వాళ్ళు ఆ ఏజ్లలో వస్తాయి. సో పెద్ద వయసులోకి వెళ్తున్నప్పుడు హెడ్ ఏక్ కొత్తగా వచ్చిందంటే అది డేంజర్ సైన్. యూజువల్ గా చాలా రోజుల నుంచి మాకు హెడ్ ఏక్ ఉంది, ఇప్పుడు దాని కొరకు వచ్చామంటే అది మనము అంత సీరియస్ కాదు, బట్ పేషెంట్ కి ప్రాబ్లం అవ్వచ్చు. అంటే హెడ్ ఏక్ వల్ల డే టు డే డిస్టర్బ్ అవుతుండొచ్చు, బట్ లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణ హాని లేని కండిషన్స్ ఉంటాయి అవి బేసికల్ గా. బట్ పెద్ద వయసులలో వస్తుంది, ఫస్ట్ టైం నాకు వచ్చింది హెడ్ ఏక్, ముందు ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది అంటే అది డేంజర్ సైన్. అది కాకుండా చూపు మబ్బుగా ఉంది, లేదా వాంతులు అవుతున్నాయి, ఫీవర్ ఉంది, ఇవన్నీ కొంచెం డేంజరస్ సైన్స్ అన్నమాట. లైక్ చేయండి,